చాలా ప్రోగ్రెసివ్‌గాను, ప్రొయాక్టివ్‌గా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వంలో ఉంటూ మంచి మంచి అంశాలున్నాయి. దాంతో పాటు ఈ ఔట్‌డేటెడ్ థింకింగ్ కుర్రాళ్ళ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలని చంద్రబాబు గారు సూచన చేశారు. ఎట్లా చూస్తున్నారు? ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళు ఔట్‌డేటెడా? నమస్కారం వాసుదేవ్ గారు. నమస్తే నా అండి. పేరు సయ్యద్ రఫీ అండి. మీరు షేక్ రఫీ అని చెప్పారు. సారీ సయ్యద్ రఫీ గారు. అదే సార్. హ్మ్. అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభోదయం. అవుట్డేటెడ్ కుర్రాళ్ళు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎటువంటి ఆరభాటం లేకుండా ఏ గ్రామానికి వెళ్తున్నాడో ఆ గ్రామంలో మాట్లాడుతున్నాడు, అన్ని చెప్తున్నాడు. సూపర్ 6 కి ఒక కార్యక్రమం ఇచ్చారు. మేలో రైతు భరోసా, మార్చి నెలాఖరికి ఆర్టీసీలో 2000 ఎలక్ట్రిక్ బస్సులు కొన్న తర్వాత వాళ్ళని పెడతామని, జూన్లో తల్లికి వందనం ఇస్తామని ఆల్రెడీ పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయినప్పటికీ వైసీపీ వాళ్ళు ఈ సజావుగా సాగుతున్నటువంటి సభల్ని డిస్టర్బ్ చేయాలనేటువంటి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఎందుకంటే మొదట్లో వాళ్ళు మాట్లాడటానికి ఎక్కడా కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు ఈ రకంగా ముఖ్యమంత్రి ప్రజల్లోకి వస్తున్నాడు కాబట్టి మనం డిస్టర్బ్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చేవాడు కాదు. వచ్చినా సరే కర్ఫ్యూ పెట్టేవాడు, చెట్లు నరికించేవాడు, బ్యారికేడ్లు పెట్టేవాడు, పరదాలు పెట్టుకొని వచ్చేవాడు. నా ముఖ్యమంత్రి అలా కాదు. ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని డిస్టర్బ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం అది. దాన్ని అవుట్డేటెడ్ అని చెప్పారు. ఎందుకంటే విషయాలు తెలుసుకోకుండా ప్రశ్నించే వాళ్ళని ఏమంటారు? అవుట్డేటెడ్ అంటారు కదా. ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, కేబినెట్ చెప్పింది కదా, రేపు 6వ తారీఖు నాడు కూడా కేబినెట్ ఉంది. రేపు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టబోతున్నారు. బడ్జెట్ లో ఎలికేషన్స్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి కూడా 1 సంవత్సరం తర్వాత అమలు చేశాడు నవరత్నాలు. అవన్నీ కూడా తెలిసి కూడా ముఖ్యమంత్రి చెప్తున్నప్పుడు కూడా, మంత్రులు చెప్తున్నప్పుడు కూడా ఇలాగ అడగడం అంటే వెనకుండి పంపిస్తున్నారు అన్నమాట. అందుకని ఆయన ఆ వైసీపీ అని అదేని చెప్పకుండా అవుట్డేటెడ్ అంటే తెలుసుకోకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఒకసారి చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? అక్కడ జరిగిన గలాబా ఒక్కసారి చూద్దాం రఫీ గారు. నెక్స్ట్ మీరే మాట్లాడదురు గాని. నేను చూశాను సార్. చూడండి ఒకసారి. మీరు ఒక్కలే కాదు, అందరూ చూడాలి కదా. చూపించాను, తప్పే ఉంది దాంట్లో. అది ఇలాంటి ఇంకా అవుట్డేటెడ్ థింకింగ్ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెడగొడతా ఉంటారు. ఇదే పని వీళ్ళకు, మనం ఏం చేయలేము. వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి. సో చూసారు కదండి రఫీ గారు. అంటే మీరు ఆల్రెడీ డిస్టర్బ్ చూసారు, చేయడానికి మిగిలిన వాళ్ళ వచ్చిన కోసం ఆయన ఏమంటారు? డిస్టర్బ్ చేయడానికి వచ్చిన వాళ్ళని పోలీసులు తీసుకెళ్లకుండా సభను డిస్టర్బ్ చేయమంటారా? ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ముఖ్యమంత్రి గారు చెప్పే విషయాల మీద వింటూ ఉంటే వైసీపీ వాళ్ళు పంపించిన కుర్రోడిని వదిలేసి సభను కూడా పాడు చేయమంటారా? వాసుదేవన్ గారు చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి లాగా పరదాలు కట్టుకుని రావట్లేదు కదా ఈ ముఖ్యమంత్రి, బ్యారికేడ్లు పెట్టుకుని రావట్లేదు కదా, చెట్లు నరికించట్లేదు కదా, 2000 మంది పోలీసులు పెట్టుకోవట్లేదు కదా. దానికి దీనికి కంపేర్ చేయండి మీరు. ఇంకా మీరు మాట్లాడండి. ఇంకా మీరు మాట్లాడితే మిగిలినవి కూడా మాట్లాడదాం. కర్ఫ్యూ పెట్టేసి ఊర్లో బస్సులు రాకుండా బైపాస్ నుంచి పంపించేసి బ్యారికేడ్లు పెట్టేసి దుకాణాలు మూయించుకొని కాదు కదా ముఖ్యమంత్రి మూసుకొని కదా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ముఖ్యమంత్రి అలా కాదు కదా. ఏ ఊర్లో పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళాడో ఆ ఇంటికి వెళ్తున్నాడు, వాళ్ళ సాధక బాధలు తెలుసుకుంటా ఉన్నాడు, వాళ్ళకి కావాల్సింది శాంక్షన్ చేస్తా ఉన్నాడు. ఊర్లో గ్రామ సభలా పెడతా ఉన్నారు. ఇతర గ్రామస్తులు ఎవరిని పిలవట్లేదు అక్కడ. ఏ గ్రామంలో అయితే ముఖ్యమంత్రి వెళ్తున్నాడో ఆ గ్రామస్తులతోనే ముచ్చటిస్తా ఉన్నాడు. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మారరు సార్. రఫీ గారు, ఈ వైసీపీ వాళ్ళు మారరు. వాళ్ళు అంతే. ఒకసారి ఎందుకు మారరో లక్ష్మణరావు గారిని అడిగి తెలుసుకుందాం. ఏమండి మీరు మారరా? ఇంకంతేనా? మీరు అంటే డిస్టర్బ్ చేయడం కోసం వెళ్ళారు అక్కడికి?